పెద్దలు మన పాలసారి గారు ప్రార్థన చేస్తారా మొదటగా? అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. 4434వ దినము అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానాల కొరకు చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము 20వ తారీఖు వరకు మనము సజీవుడిగా ఉంచినాడు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జూమ్ ద్వారా అరుణోదయమనే ఉదయకాలం ప్రభావ ఆయన ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తూ నాయన చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు నడిపిస్తున్నాను. దాసుడు జపన్య గారిని బట్టి జూము నిర్మాణం ప్రభువా తండ్రి నాయన బార్నబాసుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కువ లేచి దినదినం ఈ విధంగా ప్రభువా మీ దయగల మాటలు లేనట్టుకు ప్రభువా తండ్రి లోకంలోకి వెళ్ళక ముందు మీకు ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ విధంగా దాసుడు బార్నబాసుని బట్టి స్తోత్రాలు. సువార్తలో ప్రభువా నిన్ను పుట్టపర్తి కుక్కపట్నం ఉంది నాయన లింగారెడ్డిపల్లి కంచెట్పల్లి ఆ ప్రాంతాల్లో చేసిన సేవను బలపరచండి. తిరిగి ప్రభువా ఎక్కువ లేచి దాసుడునైనా జూమ్ ఏర్పాటు చేసి ప్రభువా తండ్రి ఆయన పాటల ద్వారా మీరే మహిం పొందండి, వాక్యం ద్వారా మీరే మహిం పొందండి. చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం చూలేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు ప్రభావ. ఏ యోగ్యత అర్హతలేని మమ్మల్ని సజీవులుగా ఉంచి రేపర్యాయం ప్రభావ మీ దయగల మాట మీరు చూపినారు. నడిపిస్తున్న నీ దాసుడు ప్రభావ తండ్రి ఫ్రాంక్లిన్ గారిని బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని బట్టి సత్యమైన కుమార్తెలను బట్టి స్తోత్రాలు ప్రభావ. ఈ దాసుడు దినదినం ప్రభావ తండ్రి ఈ విధంగా చేరుకుని ప్రభావ తండ్రి ఈ రోజు నడిపిస్తుండగా ప్రభువా నీ దాసునికి మంచి జ్ఞానం ఇచ్చి సక్రమంగా నడిపించడం మీ కృప చూడండి చేయండి ప్రభావ తండ్రి. చేయించిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ఆయన పాటల ద్వారా మీరే మహిం పొందండి, వాక్యం ద్వారా మీరే మహిం పొందండి. ఆయన ఈ దినము మా బ్రతికి ఇచ్చినందుకు స్తోత్రాలు. కేవలం ఈ విడిచిపెట్టు వారం కాక వాక్యానుసారంగా జీవించేది నేర్పించండి. కరెంటు ద్వారా నెట్ ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు మీ కృప చూపమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తర్వాత మన పల్లెపోగు పోయి పేదూరు గారు మనకు పాట పాడి వినిపిస్తారు. సార్ వందనాలు సార్. సార్ వందనాలు సార్. నా మాటలు వినపడుతున్నానా? వినపడుతున్నాయి సార్. ఓకే. మాదాగు చోటు నీవేనయ్యా, యేసుని సాటున ఉన్నామయ్యా. మాదాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నామయ్యా. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను. జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను. మా మీదికెవరు రారు, మమ్మేమి చేయలేవు. మా మీదికేది రావు, మమ్మేమి చేయలేవు. మా ముందు ఉన్న నిన్ను దాటి మమ్ము చేరలేవు. మా ముందు ఉన్న నిన్ను దాటి మమ్ము చేరలేవు. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే
సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే, మా దాగు చోటు నీవేనయ్యా. యేసుని చాటున ఉన్నామయ్యా, మా దాగు చోటు నీవేనయ్యా. యేసుని చాటున ఉన్నామయ్యా. మా మీద దృష్టి ఉంచి జ్ఞానము నేర్పెదవు, ఉపదేశము చేసి మార్గము చూపెదవు. మా మీద దృష్టి ఉంచి జ్ఞానము నేర్పెదవు, ఉపదేశము చేసి మార్గము చూపెదవు. మా చేయి పట్టుకున్నావు, మా కాలు జారనియవు. మా చేయి పట్టుకున్నావు, మా చేయి జారనియవు. శ్రమలో తోడయుందువు, తప్పించి గొప్ప చేతువు. శ్రమలో తోడయుందువు, తప్పించి గొప్ప చేతువు. సంతోషమే, సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే, సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే, మా దాగు చోటు నీవేనయ్యా. యేసుని సాటున ఉన్నామయ్యా, మా దాగు చోటు నీవేనయ్యా. యేసుని చాటున ఉన్నామయ్యా. సాతాను ఊరిలో నుండి మమ్ము విడిపించెదవు, నాశన తెగులు నుండి మమ్ము రక్షించెదవు. సాతాను ఊరిలో నుండి మమ్ము విడిపించెదవు, నాశన తెగులు నుండి మమ్ము రక్షించెదవు. రాత్రిలో భయము లేదు, అపాయమేది రాదు. రాత్రిలో భయము లేదు, అపాయమేది రాదు. దూతలకాజ్ఞ ఇచ్చావు, రాయి కూడా మమ్ము తాకదు. దూతలకాజ్ఞ ఇచ్చావు, రాయి కూడా మమ్ము తాకదు. సంతోషమే, సంతోషమే, యేసుని చాటున సంతోషమే. సంతోషమే, సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే, నా దాగు చోటు నీవేనయ్యా. యేసుని చాటున ఉన్నామయ్యా, మా దాగు చోటు నీవేనయ్యా. యేసుని చాటున ఉన్నామయ్యా. పేతురు గారు చక్కని పాట పాడి వినిపించారు. నిజంగా ఈ ఉదయకాలం ఎంతమంది సంతోషంగా ఉన్నా నాకు తెలియదు, కానీ పాట మాత్రం మంచి పాట పాడు సార్. వందనాలు సార్. తర్వాత మన వాక్యోపదేశ జపన్య గారు, ఖమ్మం, తెలంగాణ సార్. సార్ దైవజనులకు వందనాలు. ప్రార్థన చేయించండి అన్న. సార్ వాక్యం కొరకు ప్రార్థన చేస్తాము. మన పెద్దలు దేవదానం సార్ ప్రార్థన చేస్తారు. వందనాలన్న. సార్ వందనాలు సార్. చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిశుద్ధులకు, పరిచారకులకు, సహోదర సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన, మహోన్నతుడు అయిన, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాలమున సజీవ లెక్కలో ఉండి మీ పాసనలో కూర్చోడానికి గొప్ప భాగ్యము
యేసుక్రీస్తు నామములోనే మాకు దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మరి దినదినము ఈ రీతిగా ఉదయమని మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4434 రోజులకు నడిపించినందుకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమున చేరిన ప్రియ బిడ్డలందరిని బట్టి స్తుతులు నాయన. ఈ కార్యమును జరిగించడానికి మీ దాసులు బర్నబాస్ గారిని పురికొల్పి ప్రభా తండ్రి నాయన ఒక బాధ్యతను అప్పగించి అది భారమైనప్పటికీ కొనసాగడానికి ఆ బిడ్డకు తోడుగుండి కృప చూపుతున్న విధానాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈ దినమున అధ్యక్షులకు ఉండి ప్రభా నడిపిస్తున్న ఫ్రాంక్లిన్ అన్న గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి వారిని మరొకసారి మీ కృపాస్తలకు అప్పగించుకుంటున్నాం. పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని దీవించి మయం పొందమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఈ యొక్క కుటుంబముగా ఈ జూమ్ ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రేమ అనురాగములతో కొనసాగుతున్నందున మీకు నిజంగా వేనోళ్ళ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినమున ప్రత్యేకంగా మీ దాసులు జఫన్యా గారిని మా కొరకు వాక్యం అందించడానికి సిద్ధపరిచారు. ప్రియులు వచ్చింటుండగా మీ దాసుని సిద్ధపరిచిన విధానంగా మాకు కావలసిన మీ వాక్యము ఆయన నోట ఉంచి ఆ మాటల ద్వారా ప్రతి వారం తడుపుబడినట్లు, తృప్తి పొందగలిగినట్లు కృప చూపమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కూడిక ఆది అంతం మీరుండి మయం పొందమని మీ కరుణగల హస్తాలకే మమ్మల్ని ప్రేమించి మా కొరకు అమూల్యమైన రక్తమును ధారపోసి ప్రాణం పెట్టి సమాజబడి తిరిగి లేచిన యేసయ్య నామములోనే వందనాలు చెల్లించి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సార్ దైవజనం మన పెద్దలు దేవదారు సార్ మరి చక్కగా ప్రార్థించి వందనాలు సార్. ఇప్పుడు మంచి సమయానికి వచ్చాము. దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాం అందరము. జపాన్ ప్రత్యేకంగా వందనాలు, జపాన్ గారి వందనాలు తెలియజేస్తున్నాం. సార్ మీకు సమయం అప్పగిస్తున్నాం సార్, 6 గంటల వరకు సార్. వందనాలు సార్. వందనాలు. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రేమ వందనాలండి. అందరికీ జూమ్ లో చేరి వచ్చిన దైవ సేవకులకు, సహోదరులందరికీ కూడా, పెద్దలకు కూడా ప్రభు నామంలో ప్రేమ వందనాలు. ఉదయకాలం ఇలాగా ప్రభుతో సహవాసం చేయడానికి మరి ఎన్నో సంవత్సరాలుగా ఇలా కాన్ఫరెన్స్లోను, ఆడియో కాన్ఫరెన్స్లోను, అలాగే జూమ్లోను దేవుని దాసులు బర్నబా అన్నగారు అనేక సంవత్సరాలుగా నాకు తెలుసు. మరి ప్రతి ఉదయం చాలాసార్లు నేను అనుకుంటాను, ఎలా చేయగలుగుతున్నాడు. చాలాసార్లు అలసిపోతా ఉంటాము, ప్రయాణాలు చేస్తూ ఉంటాము, తనకు కూడా ప్రయాణాలు ఉంటాయి. అయినా కానీ ఇది చాలా బాధ్యతగా, ఎంతో పర్ఫెక్ట్గా దీనిని చాలా సంవత్సరాల నుండి దీన్ని చేయగలుగుతున్నాడు. అన్నని ఏదో పొగడాలని కాదు, కానీ వాస్తవంగా నా హృదయంలో ఉన్న ఒక ఆలోచన, ఇది దేవుని కృప లేకుండా ఇది ఎవరు చేయలేరు అని నాకు అర్థమవుతుంది. కాబట్టి చాలా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ అనేక మంది దేవుని దాసులు మరి వాక్యాన్ని అందిస్తూ తర్వాత అవి రికార్డ్ చేస్తూ చాలా భద్రపరుస్తూ కూడా అనేక గొప్ప దైవజనుల వాక్యాలను మనకు అందించుట్లో చాలా ఉపయోగపడే గొప్ప సాధనంగా ఈ జూమ్ మీటింగ్ ఉందని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాలం కూడాను నేను మీ మధ్యకు వచ్చాను. మనలో చాలా ఎంతో మంది అనుభవజ్ఞులు, దైవ సేవకులు వాక్యాన్ని అందిస్తున్నారు. నేను వాక్య పండితుడిని కాదు, కానీ దేవుని సేవకుడిగా మా సంఘంలో అప్పుడప్పుడు అందించే వాక్యాలనే మీ ముందుకు తీసుకొని వస్తాను.
ప్రియులారా, మనము ప్రభు సన్నిధిలో ఉండగా ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడే దేవుడు. అలాగే ఆయన మన మధ్య ఉండే దేవుడు. మనతో ఆయన కలుసుకోవడానికి తప్పకుండా వస్తాడు. మనం ఆయన కలుసుకోవడానికి వచ్చేటప్పుడు ఆయన మనల్ని కలుసుకోవడానికి రాకుండా ఉండే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడు, నేను మీ మధ్యలో ఉంటానని చెప్పాడు. మన మధ్యలో ఉంటాడు, మనల్ని కలుసుకుంటాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆయన నడిపిస్తాడు అని మనకు తెలుసు. ప్రతి ఉదయము ఇలా జూమ్‌లోను, అలాగే వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘంగాను మనము ఆయనతో సహవాసం చేస్తాం. సహవాసము అనేది ఎంతో గొప్పది. ఆయన సన్నిధిలో సహవాసం చేసిన యెడల, ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును అని యోబు గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించాడు. సమాధానము ఆయనతో సహవాసం ద్వారా వస్తుందనే సత్యము మనము బైబిల్‌లోనే చూస్తాం. సమాధానం ఇంకెక్కడ లేదు. సమాధానం కలగాలంటే సమాధానం కొరకు వెతుకుతున్నాం గాని, సహవాసం ద్వారా సమాధానం వస్తుంది. సహవాసము అనే మాట కొయినోనియో అనే గ్రీక్ పదం నుండి వచ్చిందని మనకు తెలుసు. సహవాసము అనే మాటకు కొయినోనియో అని అంటే, ఇంగ్లీష్‌లో దాన్ని ఫెలోషిప్ అన్నారు కదా! సహవాసం అని మనం మాట్లాడుకుంటున్న మాటలో, మనలో మనము ఆధ్యాత్మికమైన బలాన్ని పొందడం, ఆధ్యాత్మికమైన పరివర్తన చెంది దేవుని దగ్గర మొదట సహవాసం చేయడం, మనము దేవునితో సహవాసం చేయడం, తర్వాత మనం సహోదరులతో సహవాసం చేయడం. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు. దేవునితో సహవాసం చేయడము, మొదట మన వ్యక్తిగత జీవితంలో ప్రభువుతో ఉండడం. మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు. దావీదు అరణ్యంలో గొర్రెలు కాస్తూ దేవునితో ఎక్కువగా గడిపాడు, సహవాసం చేశాడు. సితారా తీసుకొని పాటలు పాడాడు, ఒక్కడే పాడుకున్నాడు. దేవుని గూర్చి ఆలోచించేవాడు, దేవుని గూర్చి ఉన్నతమైన పదాలు ఉచ్చారణ తన హృదయంలో, తన అంతరంగంలో ఉండేది. మంచి మంచి మాటలు, దేవుని గణపరచటమే తన పనిగా పెట్టుకునేవాడు దావీదు. సహవాసం చేయడం, దేవునితో సహవాసంలో మనం ఎదుగుతున్నప్పుడు ఆధ్యాత్మిక పరివర్తన చెందుతాం. మనము పరిపూర్ణతలోనికి సాగిపోతాం. మనము సహవాసం అనే మాటని ఇంకా కొంచెం ఆలోచిస్తే, మనలో మనము అభివృద్ధి చెందడం, మనలో మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం, మరొకరిని పురికొల్పడం. దాన్ని ఇంకా మీనింగ్ లో అన్నారు, పంచుకునేది, పెంచుకునేది అన్నారు సహవాసాన్ని. దేవుని యొక్క వాక్యపు జ్ఞానాన్ని, ఆచరణాత్మకమైన వాక్యపు జ్ఞానాన్ని మనలో పెంచుకోవడం, ఇతరులతో పంచుకోవడం. ఇతరులతో దేవుని గురించి పంచుకున్నప్పుడు వారికి ఆదరణ కలిగిద్ది, వారి హృదయాలు ప్రేరేపింపబడతాయి, తప్పరిల్లుతాయి, ఆనందిస్తాయి. ఒక వ్యక్తికి అలా మేలు కలిగిద్ది దేవుని గూర్చి చెప్పినప్పుడు, దేవుని కృపను గూర్చి చెప్పినప్పుడు, దేవుడు నాలో జరిగించిన కార్యాలు, నేను దేవునితో సహవాసం చేస్తుండగా ఆయన నన్ను బలపరిచాడు, ఆయన నన్ను దర్శించాడు, ఆదరించాడు, ఆయన నన్ను నడిపించాడు, నా జీవితంలో నన్ను ఇలాగ నిలబెట్టాడు, నన్ను కట్టాడు, నన్ను త్రోసివేయలేదు, నన్ను మరిచిపోలేదు అని తనలో తాను పొందిన ఆ ఆదరణను, ఆ ఆధ్యాత్మికమైన పురికొల్పును ఇతరులతో పంచుకునేటప్పుడు అది వారికి తప్పకుండా మేలు కలుగుతుంది. కాబట్టి మనలో మనము దేవునితో ఆ వ్యక్తిగతంగాను, మన జీవితంలో దేవునితో ఆ ఇంటిమసీ అనేది, ఆ ఫెలోషిప్ అనేది మనలో ఎస్టాబ్లిష్ కాకుండా మనము ఎవరిని బలపరచలేము, ఎవరిని ఆదరించలేము, ఎవరికి ఒక మంచి మాట చెప్పలేము, వారిని గురించి జాలి పడలేము,
వారికి ఒక ఏదో మనం కలిగింది ఏది ఇవ్వలేము. వారి కోసం మనం ఒక మైలు దూరం అయినా వెళ్ళలేము. వారిని దర్శించడానికి వెళ్ళలేము. ఎందుకో ఇక మనం అలా ఉండిపోతాం. అలాంటప్పుడు మనం ఆయనకి సహవాసాన్ని అందించిన వాళ్ళం కాలేము. కాబట్టి సహవాసం విషయంలో మనము ప్రియులారా ఎదుగుతాం. ఈ సహవాసం అనేది ప్రతిదినము ప్రభుతో మనం చేస్తున్నాం. ప్రతిదినము సహవాసం చేయడం ప్రభుతో ఎంత గొప్ప విషయం అండి. దైవజనులు వాక్యాన్ని మనము వినడం, అయితే వింటున్న వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రాక్టికల్లోనికి తీసుకొని రావడం, ఆచరణలోనికి తీసుకొని రావడం మనకు చాలా ముఖ్యమైన విషయం, మనకు చాలా అవసరమైన విషయం. కాబట్టి దేవుని వాక్యము మనల్ని దర్శిస్తున్నప్పుడు మనం చాలా యాంగ్జైటీకి గురవుతాం, చాలా ఉత్తేజానికి గురవుతాం. అప్పటికప్పుడే మనము నేను అలా బ్రతకాలి అనుకుంటాను, కానీ వెంటనే మర్చిపోతా ఉంటాను. అది చాలా సహవాసానికి దెబ్బ అని చెప్పొచ్చు. దేవునితో సహవాసాన్ని అది ఆచరణలోనికి పెట్టడం అనేది చాలా ముఖ్యమైన అవసరంగా ఉంది. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాలము ప్రభు నామానికి మహిమ చెల్లిస్తూ, దేవుడు ఇచ్చిన చిన్న అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు వాక్యంలో నుండి కొన్ని మాటలు చూద్దాము. చూడండి. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో లేఖనాలు చదువుదామండి. దయచేసి నన్ను మన్నించండి. మార్కు సువార్త 5వ అధ్యాయం నుండి నేను కొన్ని మాటలు మీ ముందుకు తీసుకొని వస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేడు వాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వానిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసెను. కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. మరలా చివరి నుండి చదువుతాను. 16వ వచనం. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈ లేఖనాలను మా ఆధ్యాత్మిక జీవితం కొరకై దీవించండి, మాతో మాట్లాడండి. జూమ్ లోనికి చేరి వచ్చిన పెద్దలు, మీ దాసులు, సహోదరులందరిని బట్టి స్తుతిస్తున్నాం నాయన. ఈ కార్యక్రమం అనేక సంవత్సరాలుగా మీరు జరిగిస్తూ ఉన్నారు. నిర్విరామంగా నాయన మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు ప్రారంభించేవారు, కొనసాగించేవారు, ముగించేవారు. ఎంత గొప్ప దేవుడవు నాయన. మాకు దొరికినందుకు వందనాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మీ పాదాల చెంతకు వస్తున్నాం. ఆయన సహవాసానికి మమ్మల్ని పిలిచావు. ఆయన రక్తంలో మమ్మల్ని కడిగావు దేవా. ఆయన మీద మా పాపాలు, దోషాలు మోపావు నాయన. ఆయనను శిక్షించి మమ్మల్ని రక్షించావు. ఎంత ప్రేమ నాయన. మా కొరకై ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభువా దేవా, మీ ప్రేమకు, మీ త్యాగానికి మేమేమి ఇవ్వగలం? హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపాసనం చెంతకు వస్తున్నాం ప్రభువా. తండ్రి అని పిలిచే భాగ్యం మాకు ఇచ్చారు. ఉదయకాలం ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. ఈ లేఖనాలు ప్రభువా ఎన్నోసార్లు చదువుకున్నాం, కానీ ప్రభువా ప్రతిసారి అర్థం కావు నాయన. దేవా, నీ లేఖనాలు ఎన్నిసార్లు చదువుకున్నా చదవాలనిపించే నీ మాటలు నాయన
దేవ నిన్ను గూర్చి నీ పునరుద్ధానపు శక్తిని ఎరగడం, దేవుని ఔన్నత్యాన్ని ఎరగడం మా జీవితంలో ప్రతి క్షణం ప్రభువా ప్రతి దినం మాకు అవసరం నాయన. సహాయం చేయమని అడుగుతూ మాతో మాట్లాడమని మమ్మలను బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న లేఖనాలు మనకు తెలిసినవే. మనం సువార్తలో ఎక్కువగా మాట్లాడే మాటలే. అయితే కొన్ని విషయాలను మనము ధ్యానిస్తూ మన విశ్వాసపు జీవితంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం వాటిని అన్వయించుకోవచ్చు అనేది ఒక గొప్ప సత్యంగా మనకు తెలుసు. అలాగే ఉన్నవి ఉన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉన్నా అవి మన జీవితాలకు ఎంతో అవసరంగా ఉన్నాయి. ప్రియులారా, మార్కు సువార్త 5వ అధ్యాయము చాలా విశేషమైన అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి భాగంలో 1వ వచనం నుండి 20వ వచనం వరకు ఆయన శక్తుల పైన అధికారి అని తెలియచేస్తా ఉంది. అలాగే మార్కు సువార్త 21 నుండి 24, అలాగే చివరి భాగంలో 35 నుండి 43 వరకు ఆయన మరణం మీద అధికారి అని తెలియచేస్తా ఉంది. తర్వాత 25 నుండి 34 మధ్య భాగం చూస్తే ఆయన రోగాల మీద, డిసీజెస్ మీద ఆయన అధికారి. ఆయన అవి చెప్పినట్టు వింటాయి అని మనం చూస్తాం. అలాగైతే ఈ మొదటి భాగంలో అపవాది అనే దూతలు, శక్తులు అందరి మీద ఆయన సర్వాధికారి. ఏ శక్తి ఆయన కంటే గొప్పది లేదు అనే సత్యాన్ని తెలియచేస్తా ఉంది. సర్వోన్నతుడు, సర్వాధికారి అని మనము ఆయనను చూస్తాం. మనం దేవుణ్ణి మనం చూస్తే దేవుని ఉనికి, ద ఎగ్జాస్టిన్ ఇన్ గాడ్ ఆఫ్ గాడ్ అని మనం అంటాం కదా. దేవుని ఉనికిని మనము చూస్తే దేవుని యొక్క గొప్ప ఉనికిని మనము కనుగొనలేము. కానీ ఆయన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అని చూస్తున్నాం. చాలాసార్లు మనము త్రిత్వాన్ని గురించి మనం ఎక్కువగా దేవుని వాక్యంలో చూస్తాం. అసలు దేవుడు ఎవరు అంటే దేవుడు ఎవరు, దేవుని యొక్క డెఫినేషన్, దేవుణ్ణి ఎవరు వివరించలేం. వి కెన్ నాట్ డెఫినేషన్ ఆఫ్ గాడ్. దేవుని గురించి మనం వివరించలేము, అసలు వివరించడానికి అసాధ్యమైన వాడు ఆయన. అయితే మనకు అర్థమవుతాడు ఆయన, మనము కానీ వివరించగలం. వి కెన్ డిస్క్రైబ్ ఆఫ్ గాడ్. దేవుని గురించి వివరించగలం, మనం కొంచెమైనా వివరించగలం. వివరించడానికి ఎంతో ఉంది ఆయన గురించి, మనము వివరించగలం కొంచెమైనా. ప్రభు మనకెందుకంటే ఆయన మనకు బయలుపరుచుకునేవాడు, రెవల్యూషన్ ఇచ్చేవాడు, ఆయన మనల్ని దర్శించేవాడు. కాబట్టి త్రిత్వము గురించి ఎన్నోసార్లు మనం చూస్తాం. దాదాపు 2570 సార్లు త్రిత్వాన్ని గురించిన ప్రస్తావన దేవుని వాక్యంలో ఉంది అని అంటారు. దేవుడు సర్వశక్తిమంతుడు అని మనకు తెలిపే ఈ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మనుషులకు అసాధ్యమైన వాటిని ఆయన చేస్తాడు అనే దాన్ని రుజువు చేసేది దైవ గ్రంథమైన బైబిల్. ఈ 5వ అధ్యాయంలో అలాంటి కార్యాలు, మరణించిన ఒక కుమార్తెను లేపడం, అలాగే రోగముతో ఇక ఎవరు నయం చేయలేని ఒక రోగాన్ని ఆయన నయం చేయడం, తర్వాత ఎవరు ప్రయత్నించినా బాగుపడని, ఇది ఏ మాత్రం సాధ్యం కాదు అనుకున్న ఒక వ్యక్తి, తన పరిస్థితి, తన జీవితం ఎలాగుందో మనకు తెలుసు. అలాంటి జీవితాలను మార్చి పరివర్తనకు తీసుకొని రావడం, వారి జీవితాల్లో మార్పు కలుగు చేయడం అంటే ఏదో ఒక ఫిలాసఫీలు బోధిస్తే వస్తుందా, ఎక్కడికన్నా ఒక ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్లి కూర్చోబెడితే వస్తుందా, లేకపోతే ఆ సమాధుల్లో కాకుండా ఇంకొక చోట ఎక్కడైనా బంధిస్తే అలా అవుతాడా, బాగుపడతాడా? లేదు. బాగుపడాలంటే సర్వశక్తిమంతుడు కలుసుకోవాల్సిందే, సర్వశక్తిమంతుడు తనను దర్శించాల్సిందే.
తనని ఎదుర్కోవాల్సిందే. అది ఖచ్చితంగా అవసరం అంతే. మన జీవితాల్లో కూడా మార్పు రావాలి అంటే మన ప్రభు మనల్ని ఎదుర్కోవాల్సిందే. మనం ప్రభువుని ఎదుర్కోవాల్సిందే. తప్పదిక. అదే జరగాలి. ఇంకది ఈ లోకంలో ఏం జరిగినా ఈ లోకంలో ఏం జరిగినా సాధ్యం కాదు మన మార్పు. మన ప్రభువును మనం ఎదుర్కొనుట ద్వారానే మార్పు అంతే. కాబట్టి ప్రియులారా, దేవుడు గురించి తెలియచేసే గ్రంథంగా, ఆయన సర్వశక్తిని గురించి తెలియచేసే, ఆయన సార్వభౌమత్వాన్ని గురించి తెలియచేసే గ్రంథంగా ఆయన ఎలోహీం గా ఉన్నాడు. ఆయన త్రిత్వమైన దేవుడు అని మనం చూస్తాం. ఎలోహీం, ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఆయన చూస్తూ ఉన్న దేవుడు ఎల్రోయ్ అని. మనుషులను, ఆయన పరిస్థితులను చూస్తున్నాడు, స్థితిగతులను చూస్తున్నాడు. ఈ గెరాసేనుల దేశంలో ఉన్న ఈయన స్థితిని చూస్తున్నాడు దేవుడు. చూచేవాడు ఎల్రోయ్, గాడ్ ఆఫ్ ఎల్రోయ్ అంట. అలాగైతే ఆయన సర్వశక్తిమంతుడు, గాడ్ ఆఫ్ ఎల్ షద్దాయ్. ఆయన సర్వశక్తిమంతుడుగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, మరణం మీద, అపవాది శక్తుల మీద, ఆ రోగం మీద ఆయన సర్వశక్తిమంతుడు. నేను సర్వశక్తి గల దేవుడను అని అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు 17వ అధ్యాయం 1వ వచనంలో. అలాగైతే ఆయన సర్వశక్తిమంతమైన దేవుడు, గాడ్ ఆఫ్ ఎలోహీం. ఎలోహీం అనే మాటలో తర్వాత నిత్యుడగు దేవుడు అనే మాట మనం చూస్తాం. నిత్యుడగు దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సార్వభౌముడైన దేవుడు. ఈ దేవుని గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథము ఎంత స్పష్టంగా ఉందో అనేకులు దీనిని విమర్శించడం కూడా అంత ఎక్కువైపోయింది దినాల్లో. నా మటుకు నేను బాధతో చెబుతున్నాను, ఇంత సర్వశక్తి గల దేవుణ్ణి, ఇంత సర్వోన్నతుడైన దేవుణ్ణి ఎరగకుండా జీవితాలను ఎంతగా మార్చే దేవుడు, ఎంత దీవించే దేవుడు, ఈయనను విమర్శించడం ఈ మనుషులకు తగునా అనిపిస్తా ఉంటది. ప్రియులారా, మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉండగా, ఆలోచిస్తూ ఉండగా, జీవితాన్ని 2 భాగాలు చేసే దేవుడుగా ఈ అధ్యాయంలో మనం చదువుకునే పారాగ్రాఫ్ లో చూస్తాం. జీవితం 2 భాగాలవుతుంది ప్రభువుని కలుసుకున్నప్పుడు, 2 ముక్కలవుతుంది. అవును, దేవుని కొరకు మనము గత జీవితంలో దేవుణ్ణి ఎరగనప్పుడు మన జీవితంలో మనము ప్రియులారా ఎంతో దేవునికి దూరంగా ఉన్నాం. దేవుడు లేని వారము అని చెప్పింది వాక్యం. పూర్వము దోషకుడని, హింసకుడని దైవజనుడు చెప్పాడు. మనము ఆలోచిస్తూ ఉండగా పూర్వము అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ 2 భాగాలు చేసింది దేవుని వాక్యం మన జీవితాన్ని. దేవుని శక్తి మన జీవితంలో అలాంటి కృపను ఇచ్చింది. కృపను అలాగిచ్చింది. ఏ వ్యక్తి కూడా ఆయన కృప లేకుండా, ఆయన శక్తి లేకుండా ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతకలేడు. అయితే ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా జీవిస్తున్నాడు ఈ వ్యక్తి, ఎట్లా ఉంది ఈయన జీవితం, ఎంత భయంకరంగా ఉంది ఈయన జీవితం, ఎలాగ సేవకుడైనాడు, ఎలాగా ప్రభు కొరకు గొప్ప సాధనం అయిపోయాడు. ఇదేంటి అని అంటే, ప్రియులారా, ప్రభు ఎలా అలా చేస్తాడంతే ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందుకనే ఆయనను ఆశ్చర్యకరుడు అన్నాం, ఆలోచనకర్త అన్నాం. కాబట్టి ప్రభువును కూర్చి మనం ఆలోచిస్తూ, వారు ఆ సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి అనే మాటను మనం చూస్తున్నాం. దాదాపుగా రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రం వారు ఆ యొర్దాను సమీపానికి వచ్చినప్పుడు యొర్దాన్ని దాటకుండా అక్కడ ఉండిపోయిన సందర్భాన్ని సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ జరిగిన ఈ యొక్క అద్భుతం, ప్రభు చేసిన ఈ కార్యాన్ని గురించి మనము దీని బ్యాక్గ్రౌండ్ లో మనం చూస్తే సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. తర్వాత వీళ్ళ స్థితిగతులు, వాళ్ళకి పశువులు, మందలు ఎన్నో ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి.
మరెందుకో వాళ్ళు రాను రాను చాలా దిగజారిపోయినారు అని చరిత్ర చెప్తుంది. వాళ్ళు అలాగా ఎంతో కోల్పోయారు, సహవాసాన్ని కోల్పోయారు. అసలు ముందు వాళ్ళ జీవితంలో దేవుని మందిరానికి రావడంలో కూడా విఫలమైపోయారు, యెరూషలేమును దర్శించడంలో కూడా విఫలమైపోయారు, దేవునితో ఇంటిమస్సి కలిగి ఉండడంలో వాళ్ళు చాలా ఫెయిల్ అయిపోయారని చెప్పొచ్చు. అలాగా రాను రాను వాళ్ళకి మందలు పోయి పందులు వచ్చినాయి, గొర్రెల మందలు పోయి పశువులు పోయి పందులు వచ్చినాయి వాళ్ళ జీవితాల్లోకి. ఇక పందులే వాళ్ళ ఆస్తి అయిపోయింది. దాన్ని గాదీల ప్రాంతాన్ని బట్టి వాళ్ళ గదరేనీల దేశం అని ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది పేరు, మనం చూస్తున్నాం. అలాగా వారి జీవితాల్లో ఎందుకో చాలా కోల్పోయి నష్టపోయిన జీవితాలుగా. ఇక పందులు మందలే కాదు, దెయ్యాల మందలు. సేన అనే మాట దాదాపు రోమా గవర్నమెంట్ లో రోమన్ ఎంపరైర్స్ వాడే మాటలు, ఆ సైనికుల మధ్య వాడే ఒక మాటగా చూస్తాం. శతాధిపతి, సహస్రాధిపతి, అలాగే సేన అంటే దాదాపుగా 2000కు పైన అంటే తక్కువేం కాదు, పైన ఉండే సమూహాన్ని సేన అన్నారు. 2 లేక 3,000 మంది సైన్యాన్ని సేన అన్నారు అని మనము చదువుతాము, మనము చూస్తాము, గ్రహిస్తాము. అలాగైతే దెయ్యాల మందలు వచ్చి వాళ్ళ ప్రాంతాన్ని దర్శిస్తున్నాయి. ఎంత ప్రమాదంలో వారు ఉన్నారండి. అలాగైతే ప్రభువు పట్టించుకునేవాడుగా ఉన్నాడు. క్రైస్ట్ ద కన్సర్న్ అవర్ లైఫ్. దేవుడు మనల్ని గూర్చిన బాధ్యత కలిగిన వాడు, లేక పట్టింపు కలిగిన వాడు. మనల్ని ఎలాగైనా బాగు చేయాలి, మనల్ని ఆయన కొరకు ఉపయోగించుకోవాలనే ఆశ కలిగిన వాడు. ఎందుకంటే జీవితాలు ఇచ్చింది ఆయన, ఈ జీవితాలను ప్రొవైడ్ చేసింది ఆయన, ఈ జీవితాలను ఇతరుల కొరకు లేక ప్రభువుకు మహిమకరంగా మార్చేది ఆయన అని మనం ఆలోచిస్తాం. ఇలారా ప్రభువు మన జీవితాలను అలాగా ఉద్దేశిస్తున్నాడు. శ్రమ పుచ్చుకొని శ్రద్ధ చూపించే దేవుడుగా మనం ఈ లేఖనాలను చూస్తాం. శ్రమ పుచ్చుకొని శ్రద్ధ చూపించే దేవుడు ప్రత్యక్షతలు మనం ఈ లేఖనాల్లో కొన్ని చూస్తే శక్తుల నుండి విడిపించే దేవుడు అని చూడొచ్చు. అలాగే స్వస్థపరిచే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు. అలాగే తన మాట, తన శాసనం అని కీర్తనల్లో 119వ కీర్తనలో 8 పేర్లు వాక్యానికి ఉన్నాయి కదా. అలాగే ఆయన వాక్యాన్ని, శాసనాన్ని ఇచ్చాడు, ఆజ్ఞనిచ్చాడు అని మనం చూడొచ్చు. దేవుడు సేవకుడుగా తయారు చేశాడు, ఇవన్నీ సేవకుడుగా తయారు చేశాడు. ఎలాంటి స్థితిలో ఉన్నవాడిని ఎలా తయారు చేశాడు? ఈ సర్వోన్నతుడైన దేవుని ఆశ్చర్య కార్యాలు ఎంత గొప్పవి. సంఖ్యలతో పని లేకుండా చేశాడు. ఆయన ఒక్కడే చేయగలడు. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నప్పుడు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. సముద్రంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. పైన 4వ అధ్యాయంలో సముద్ర ప్రయాణం ఉంది. సముద్రంలో తుఫానులు పుట్టుతున్నాయి. సముద్రాన్ని దాటిన వాడు, జలరాశుల మీద ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ప్రభు ఈ భూమి మీదకు ప్రత్యక్షమవడం మన కొరకై ఆయన ప్రయాణం చేయడం చూస్తాం. సముద్రాన్ని దాటి వచ్చాడు ఆయన ఇక్కడ ఆ వ్యక్తిని బాగు చేయడానికి. కానీ మన కొరకై మహాకాశాలు, గ్రహాలు, 1 కోట్ల కిలోమీటర్ల నుంచి ఆ మహిమ నుండి దిగి వచ్చాడు. ఉన్నత స్థలంలో నివసించేవాడు, సమీపింపరాని తేజస్సులో వసించేవాడు ఈ లోకానికి వచ్చాడు. అలాగైతే ఆ గదరేనుల దేశానికి ఆయన వచ్చినప్పుడు, గెరాసేనుల దేశంలోకి వచ్చినప్పుడు ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను అన్నాడు. వాస్తవానికి నశించిన దానిని వెదకి రక్షించుటకు అన్నాడు. నేను నీతిమంతుని కొరకు రాలేదు అన్నాడు. మరి నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? అందరూ పాపులే అన్నాడు. నశించిపోయిన మనము మన కోసం అడుగుపెట్టాడు. ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టగానే ఆయన ఎవరితో ఆయన ఇంటరాక్ట్ అయి ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని అంటే, నశించిపోయిన వారిని బాగు చేయడం ఆయన పని.
పాపులను తీసేయడం కాదు, కానీ పాపులను తీసేస్తే అందరూ ఎవరు మిగలరు, కానీ పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమయ్యాడని యోహాను పత్రికలో చెప్పాడు. పాపములను తీసేయటం ఆయనకే. మరి హంస పాలు ముందు పెడితే పాలన్నీ దాగి నీళ్లు వదిలిపెట్టిద్దంట. అట్టనే మరి ఈ మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేయడం, మనిషిని బాగు చేయడం అది ఆయనకే సాధ్యమైంది. ఆయన ఈ లోకంలో దిగగానే పని మొదలైంది. ఎంత 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు రహస్యంగా పనిచేశాడు. 3.5 సంవత్సరాలు బహిరంగంగా పనిచేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఎన్ని జీవితాలు బాగు చేశాడు, ఎలాగా సేవ చేశాడో, ఈ సేవలో జరిగిన ఈ విషయాలను మనం ఆలోచిస్తూ ఉంటే ఆయన ప్రయాణాలు నిద్రపోకుండా ప్రయాణం చేశాడు, నిద్రపోకుండా సేవ చేశాడు. కొంచెం సముద్రంలో రెస్ట్ తీసుకుంటే ఆ తుఫాను కూడా రెస్ట్ ఇవ్వట్లేదు. తుఫానును పుట్టించేవాడు ఆయనే, కానీ అది రెస్ట్ ఇవ్వట్లేదు. ప్రయాణం చేసిన అలసిపోయినా గాని సేవ చేస్తానే ఉన్నాడు. లేచి గాలిని గర్దించాడు, నిమ్మళపరిచాడు. ఎంత సర్వాధికారి అయిన దేవుడు మనం ఆలోచన చేస్తున్నాం మన ప్రభుని గురించి. ప్రియులారా, అలాగైతే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి ఇచ్చి ఆయనకి ఎదురుపడెను అన్నాడు. ప్రియులారా, అపవిత్రాత్మ అనేది 3 సార్లు మెన్షన్ చేశారు. ఈ చిన్న భాగంలో 3 సార్లు మెన్షన్ చేశారు. అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు అని ఉంది, గాని ఈ లోకంలో అపవిత్రాత్మలు పట్టినవారు చాలా. అపవిత్రాత్మ లేక అపవాది శక్తుల చేత అనేక మంది పీడించబడుతున్నారు, భయంకరంగా పీడించబడుతున్నారు. మన దేశం పరిస్థితి అసలు బాగులేదు. మన దేశము బహు భయంకరంగా మారిపోతుంది. విగ్రహాలకు నిలయమైపోయింది. అపవాది శక్తులకు, అపవాది క్రియలకు నిలయమైపోతా ఉంది రాను. ప్రియులారా, మన గురించి రాశారు. అపవిత్రాత్మ పట్టిన వాడొకడు అనే మాట రాస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్లియర్ కట్ గా దాని గురించి వివరించారు. 2వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటే కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఒకసారి అట్లా జ్ఞాపకం చేసుకుందాం ప్లీజ్. ప్రియులారా చూడండి, మీరు అనే మాట వాడాడు. ఇతను గురించి మనం చదువుకుంటున్నాం, కానీ మీరు అనే మాట వాడాడు. వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది. ఎంత లోతైన మాటలు! అపవాది శక్తులకు లోనైపోయి నడుచుకుంటున్న మనుషులను ఆయన చెప్పడం, ఆయన వివరించడం, పరిశుద్ధాత్ముడు రాయడం మనం చూస్తాం. మన పరిస్థితి అది, మన పటం. ఇప్పుడు ఈ శారా దెయ్యాలు పట్టిన వాని చిత్రపటాన్ని చూస్తూ మన చిత్రపటాన్ని చూసుకోవడానికే కదా మనం లేఖనాలు చూసుకుంటున్నాం. మన జీవితాన్ని 2 భాగాలు చేసి మనల్ని దేవుని కొరకు ఉపయోగపడేటట్టు మార్చిన ప్రభువుని గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. ఒకప్పుడు మనము ప్రేరేపించే శక్తులకు లోబడ్డాం కదా. సమాధుల్లో నివాసం చేయకపోవచ్చు, మన సంఖ్యలతో ఎవరు కట్టేసి ఉండకపోవచ్చు, కానీ ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం చూస్తే మనమేం తక్కువ తిన్నావా అన్నట్టుగా లేదా. ఒకప్పుడు మన ప్రభు మనల్ని మన హృదయాల్లో నివసించడానికి ఆయన మన హృదయాలను దర్శించక ముందు, మనల్ని ఆయన రక్తంతో కడగక ముందు, మనకు ఆయన తెలియక ముందు మన పరిస్థితి ఇదే కదా అని ఎంతో స్పష్టంగా మనం చూడొచ్చు. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అన్నాడు. అపవాది యొక్క క్రియలు ఒక మనిషిలో ఎంత భయంకరంగా ఉంటాయండి. అపవాది క్రియలు ఎంత భయంకరంగా ఉంటాయి. అపవాదిని ఎవరు బంధించలేరు. వాడు మనలో క్రియలు చేస్తా ఉన్నాడు. వాడు చాలా భయంకరమైన క్రియలు చేస్తా ఉన్నాడు. చూస్తే ఏం చేస్తున్నాడు? తనని సాధారణంగా మారిపోతున్నాడు. అపవాది యొక్క క్రియలు ఒక చోట నివసించనీయడు, ఎవరికి ఉపయోగపడనీయడు. వాని యొక్క క్రియలు మనలో అలా జరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు. అయితే ప్రేరేపించే శక్తి అన్నాడు. వీని యొక్క
క్రియలు ఇలాంటి భయంకరంగా ఉంటాయా అని మనం ఆలోచన చేయొచ్చు. ప్రతి వ్యక్తి జీవితాలు తనను తాను గాయపరుచుకునేటట్టుగా ఉంటాయి వాని క్రియలు. చాలా స్ట్రాటజిక్ గా ఉంటాయి వాని క్రియలు. వాని క్రియలు మనం చూస్తే ఆదిమ సంఘాన్ని కొంచెం గర్జించు సింహం వలె వచ్చాడు ముందు. గర్జించు సింహం వలె వచ్చి మీరు చెప్పకూడదు అన్నాడు. మీరు సువార్త చెప్పొద్దు అన్నాడు. ఆదిమ సంఘాన్ని వాడు ఎదుర్కొన్న తీరు మనం చూస్తే మీరు చెప్పొద్దు అన్నాడు. చాలా బెదిరించాడు బాగా. అంత మాత్రమే కాదు, ఎవడిని మృంగుదునా అని కొంతమందిని చంపేశాడు చెరసాల్లో పెట్టి. ఆ తర్వాత బహు స్ట్రాటజిక్ గా వచ్చాడు. ఇలా కాదు, ఇలా పోతే కుదరదు, వీళ్ళు భయపడేటట్లేరని సువార్త చెప్పొద్దని ఎదిరించి, మీరు చెప్పడానికి లేదు ఈ నామాన్ని గురించి అని బెదిరించాడు కదా. బెదిరించిన తర్వాత వాళ్ళు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వీరు క్రీస్తుతో కూడా ఉండినవారు అనే మాట వాళ్ళకి అర్థమయ్యింది. మొత్తానికి అది ఒకటే సేవకులకి ఐడెంటిఫికేషన్. మనకి సేవకులకి ఐడెంటిఫికేషన్ ఏంటయ్యా అంటే వీళ్ళు క్రీస్తుతో కూడా ఉండినవారు, అంతే అంతే. అదొక్కటే మనకి ఎన్నో ఉండొచ్చు. ఇక మనకి ఎన్నైనా క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, ఎంత బలం ఉండొచ్చు, ఎంత స్థితి ఉండొచ్చు, కానీ అసలు మనము దేవుని కొరకై ఇదొక్కటే మన క్వాలిఫికేషన్. వాళ్ళు క్రీస్తుతో కూడా ఉండిన వారు. సరే, తర్వాత ఏం చేశాడు? అననీయ సప్పీరాలను వాడు చాలా స్ట్రాటజిక్ గా మార్చేసి కుయుక్తిగా లోనకు వద్దామనుకున్నాడు. అలాగే చేస్తాడంతే. మొదటేమో బెదిరిస్తాడు, చాలా సింహంలాగా వస్తాడు, గర్జించే సింహంలాగా. తర్వాత చాలా తెలివిగా, యుక్తిగా, పాములాగా, సర్పంలాగా వచ్చేస్తాడు. ప్రియులారా, వాని యొక్క క్రియలు తనను తాను గాయపరుచుకునేటట్టు చేస్తాడు. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అని వ్యభిచారపు స్త్రీ గురించి సామెతల గ్రంథంలో రాశాడు. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అన్నాడు. అలాగే ఎవరికి గాయములు, ఎవరికి దెబ్బలు అని త్రాగుడు గురించి మాట్లాడాడు. సామెతల గ్రంథంలో ఉన్నాయి. త్రాగుడు గురించి మాట్లాడాడు. అలాగైతే ఎవరికి గాయాలు, ఎవరికి అవమానాలు, ఎవరికి దెబ్బలు అంటే త్రాగుబోతులు అనే మాట వాడాడు. గాయపరుచుకునేటట్టు చేస్తాడు. ప్రియులారా, అపవాది క్రియలు, ఈ త్రాగుడు, డ్రగ్స్, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన జోదం, ఇలాగా గాయాలను గురించి మనం చూస్తాం. అసలు ఆధ్యాత్మికంగా గాయాలు యెషయా గ్రంథం 1లో చెప్పాడు. ఎక్కడ చూసినా గాయాలు అన్నాడు. ఎందుకు ఈ మాట మనం మాట్లాడుతున్నామంటే గాయపరుచుకుంటున్నాడు. వాని క్రియలు మనలో ఉంటే, వాడు మనల్ని నడిపిస్తూ ఉంటే, మన జీవితాన్ని మనం గాయపరుచుకోవటమే జరిగిద్ది. మన జీవితాన్ని మనం మనమే గాయపరుచుకుంటాం. సరైన డెసిషన్ తీసుకోలేం, సరిగ్గా నడవలేం, ఏ దిక్సూచి, ఏ గమ్యం మనకు తెలియదు. అలాంటి పరిస్థితిలో మనం ఉంటాం. అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయన ప్రియులారా ఎదురు పడితే, ఆయన తారసపడితే, అపవాది క్రియలను ఎవరు బంధించలేరు, కానీ ఆయన అపవాది క్రియలను లయపరచటానికి వచ్చాడని యోహాను 1 పత్రికలో చదువుకుంటాం. అపవాది క్రియలను లయపరచటానికి ప్రభు వచ్చాడు. ఈ వ్యక్తి జీవితాన్ని 2 భాగాలుగా చేయడానికి వచ్చాడు. అపవిత్రాత్మ పట్టిన వాడు ప్రియులారా దేవుని ఆత్మ, పవిత్రాత్మ అని చెప్పవచ్చు, లేక అపవిత్రాత్మ కాదు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక నిలయంగా, తనకు ఒక నివాసంగా తన జీవితాన్ని మార్చుకోవడం మనం చూస్తున్నాం. ఈ లేఖనాలు పదాలు మనం ఇప్పుడు ధ్యానించలేం, కానీ ఇందులో ఉన్న కొన్ని సత్యాలను నేను మీకు ముందుకు తీసుకొని రావడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ఇలారా ఈ వ్యక్తి జీవితాన్ని దేవుని కృప ఆవరించింది. దేవుని ప్రయాణం, దేవుని కృప, దేవుడు తన పట్ల తీసుకున్న కన్సర్న్, దేవుని కృప మన జీవితాల్లో కూడా మన జీవితం 2 భాగాలు అవ్వటానికి, ప్రభు కొరకు ఉపయోగపడే సాధనాలుగా, ఆయన ఆరాధించే సాధనాలుగా, ఆయన సేవించే సాధనాలుగా మనం మారాం అనంటే అది దేవుని కృప. దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ యేసును చూచి అన్నాడు. ఈ 5వ వచనంలో, 5వ అధ్యాయం 6వ వచనంలో, వాడు దూరము నుండి యేసును చూచి అనే మాట. యేసును చూడడమే మన జీవితాలు. యేసు ప్రభు వారు మనల్ని చూశారు, ఆయన ఎదుర్కొన్నాము, ఆయన మనల్ని ఎదుర్కొన్నాడు.
ఈ జీవితం ఎంత ధన్యమైపోయింది. దేవుని కృప మన జీవితాన్ని అంతగా ఆ పరివర్తనకు తీసుకొచ్చింది, బలపరిచిద్ది అని చెప్పొచ్చు. దేవుని కృపను గురించి కొన్ని మాటలు చెప్తే, చిన్న మాటలు నేను ఒక 2 నిమిషాలు చెప్పి ముందుకెళ్తాను. దేవుని కృప ప్రియులారా మనల్ని భద్రపరిచిద్ది అని చెప్పొచ్చు, భద్రపరిచింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఈ సంకెళ్లతో ఈ సంకెళ్లతో కట్టేస్తున్నారు, సంకెళ్లతో కట్టేస్తున్నారు కానీ చంపట్లేదు. ఇక చంపేద్దాం, ఇతన్ని చంపితే బాగుంటది, ఏదో విషం పెట్టి చంపుదాం, లేకపోతే ఏదో ఒక మంచి ఒక కట్టి తీసుకొని కొట్టి చంపేద్దాం, ఇతను ఇంత భయంకరంగా మనల్ని హింసిస్తున్నాడు, ఆ దారిని పోనీయట్లేదు, ఊరి మీద పడ్డాడంటే చాలా మందిని హింసిస్తా ఉన్నాడు అని మనం ఆలోచించవచ్చు. వాళ్ళు ఆ గ్రామస్తులు అతన్ని ఏదో రోజు చంపేయొచ్చు, కానీ దేవుడు తనను భద్రపరిచాడంతే. సమాధుల్లో వాసం చేస్తూ సంకెళ్లతో బంధించిన చాలా అంత భయంకరమైన స్థితిలో ఉన్నా గాని తనను భద్రపరిచాడు. దేవుని శాశ్వతమైంది ఆయన కృప. ఒక వ్యక్తి జీవితం మీద ఆయన కృప ఉన్నప్పుడు ఎవరు హాని చేయకుండా కాపాడతాడు. అతనే హాని చేసుకుంటున్నాడు, ఇతరులకు హాని చేస్తున్నాడని మనకి ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. కానీ అందరూ కలిసి ఏదో చేసి చంపేస్తే ఏమయ్యేది? ఇక ఏముంటది? ప్రభు దర్శించడానికి అక్కడ ఉండడుగా మనిషిక ప్రియులారా. కానీ ప్రభు భద్రత తన మీద ఉంది. తల్లి గర్భంలో రూపించిన వాడు ఆయన, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అనే మాట ఆయన భద్రతకు సంబంధించిన. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఎరిగిన వాడు, తల్లి గర్భంలో రూపించిన వాడు, మనకు ఆత్మను అనుగ్రహించి మనకు శరీరాన్ని ఇచ్చి మనం ఎక్కడున్నాం? ఆయనలో భద్రపరుస్తున్నాడు. ఈ భూమి మీదకు తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఆయన మనకు తెలియదు. ఈ గాలిని, నీరుని, పంచభూతాలను అనుభవించేటట్టు చేస్తూ ఎంత వ్యతిరేకంగా ఈ అపవాది శక్తుల చేత నడిపించబడుతూ ఈ ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి నడుచుకుంటున్నా గాని మనల్ని భద్రపరిచాడు. మనకి ఎన్నో ప్రమాదాలు జరిగిన భద్రపరిచినాడు. ఆయన కృప చేసే పని అదే. మొదటిగా భద్రపరచడం ఆయన కృప చేసే పని. రెండోది బ్రతికించే పని. ప్రియులారా, ఈ వ్యక్తిని కలుసుకున్నాడు, దర్శించాడు, తనను బ్రతికించాడు. అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, అపవాది శక్తుల నుండి విడిపించడం అంత మాత్రమే కాదు, మనల్ని పాపముల నుండి విడిపించడం, పాపములకు ప్రేరేపించాడు, మనల్ని పాపముల నుండి విడిపించడం, పశ్చాత్తాపం కలిగించడం, మనల్ని బ్రతికించడం. మీరు కృపచేతనే మీరు బ్రతికించబడ్డారు అనే మాట ఎఫెసీ 2లో చెప్పాడు. కృప మనల్ని బ్రతికిస్తుంది అనే మాటకు ఎఫెసీ 2 మనకు సాక్ష్యం. ప్రియులారా, మీరు కృపచేతనే అన్నాడు, ప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అనే మాట 5వ వచనంలో చెప్పాడు, ఎఫెసీ 2:5లో. అలాగైతే కృప మనల్ని మన జీవితంలో చేసే పని, రెండో పని బ్రతికించే పని. భద్రపరిచింది. ఆయన్ని ఎదుర్కొనే వరకు, ఆయనను కలుసుకునే వరకు ఆయన కృపే మనకు కనబడకుండా మనల్ని భద్రపరిచి ఆయన కృప చేత బ్రతికించాడు. మనలో ఆ రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఆ శిలువ రక్తము చేత మనల్ని కడిగాడు. మనలో మనకు ప్రాయచిత్తాన్ని చేశాడు. మనల్ని వెలిగించాడు. చీకటిలో నుండి అన్నాడు. అంత మాత్రమే కాదు, అపవాది శక్తుల నుండి విడిపించాడన్నాడు. పాపం నుండి విడిపించాడు. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుందన్నాడు. మనల్ని బ్రతికించాడు. మన జీవితం బ్రతికింది, అంతే, రక్షణ పొందింది అనేది గొప్ప సత్యం. మూడో మాట, కృపను గురించి చెప్పాలంటే కృప మనల్ని బ్రతికించిన తర్వాత బలపరుస్తుంది. కాగా నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము అనే మాట మనం తిమోతి పత్రిక 2:1లో చూస్తాం. కృప భద్రపరిచింది లేక బలపరిచింది అనే మాట. బలపరుస్తుంది దేవుని కృప. ప్రియులారా, మనం బలహీనులం, ఆరాధించడంలో బలహీనులం, ప్రభు కొరకు పని చేయడంలో బలహీనులం,
ప్రభు కొరకు పరిగెత్తడంలో బలహీనులం చాలా సార్లు. మనం బలపరిచింది దేవుని కృప. మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనల్ని బలపరిచి నేను నిన్ను బలపరుస్తాను అనే మాట వాగ్దానం చేశాడు. బలపరుస్తున్నాడు. బలపరిచింది దేవుని కృప. బలపరిచింది దేవుని కృప. ఆయన బలపరచకపోతే మనం ఆయన కొరకు నిలబడలేము. ఆయన కొరకు ఏదీ చేయలేము. నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చెయ్యగలను అన్నాడు ప్రభు. ప్రియులారా, బలపరిచింది దేవుని కృప. అంత మాత్రమే కాదు, కృప చేసే మరొక పనిని, చిన్న మాట దయచేసి ప్లీజ్ ఒకసారి చదవండి. తీతుకు రాసిన పత్రికలో, అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రికలో ఒక మంచి మాట రాశాడు. కృప మనలో చేసే మంచి పని, 4వ మాట, కృప చేసే పని చెబుతున్నాడు. మనకు బోధించింది దేవుని కృప. అక్కడ రాశాడు 11వ వచనంలో, 2:11 ఒకసారి గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2:11లో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అన్నాడు. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని కృప ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా మనల్ని తీర్చిదిద్దుతాది. ఒక టీచర్ లాగా మనల్ని తీర్చిదిద్దుతాది. దేవుని కృప చేసే పని మన జీవితంలో జరుగుతుంది. కృప అని కోటిసార్లు అంటే ఏదో కృపను పొందుకున్నట్టు కాదు. కృప అనేది అసలు వాస్తవంగా మనం చేసే ఒక ముఖ్యమైన మాట మాట్లాడుకుంటే, నోవహు చుట్టూ ఉన్న లోకం ఎలాగుంది? నోవహు చుట్టూ ఉన్న లోకం భయంకరంగా ఉంది, బహు భయంకరంగా ఉంది. మరి నోవహు కృప పొందినవాడు అన్నాడు. కృప పొందినవాడు ఏమైంది? మన నోవహు జీవితం బోధించబడింది. అంతరంగంలో ప్రభు బోధిస్తున్నాడు. ప్రభు హెచ్చరికలు తనకు అర్థమవుతున్నాయి. ప్రభు ఒక ఆత్మ తనను నడిపిస్తున్నాడు. చెడిపోకుండా కాపాడుతున్నాడు. దేవుని కొరకు ఉపయోగపడే ఒక గొప్ప సాధనం అయ్యాడు నోవహు. నీవే ఈ తరం వారిలో నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడు. నువ్వు కృప పొందిన వాడవు అన్నాడు. ప్రియులారా, ఆనాడు రోమా సామ్రాజ్యంలో మరి పవిత్రతను కాపాడుకోవటం చాలా కష్టం. మరియమ్మ కూడా, తల్లి అయిన మరియా కన్యకగా తన పవిత్ర జీవితాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంది. నువ్వు కృప పొందిన దానవు అన్నాడు. అమ్మా దయాప్రాప్తురాల, నువ్వు దేవుని వలన కృప పొందావు అనే మాట మనం చూస్తాం. కృప ఇలాగ భద్రపరిచిద్ది. మన చుట్టూ ఉన్న జీవితాల నుండి, లేక పరిస్థితుల నుండి మనల్ని విడిపించి మనకు ఒక సరైన మార్గాన్ని చూపిస్తూ, టీచ్ చేస్తూ మనల్ని బ్రతికించిద్ది, బోధించిద్ది అనే మాటను మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, కృప మనకు 5వదిగా బాధ్యతనిచ్చిద్ది. కృప మనకు బాధ్యతనిచ్చింది. దాన్ని అన్నాడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో స్టీవర్డ్షిప్ అన్నాడు. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై అని ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు అన్నాడు. ఆ దేవుని కృప విషయమైన ఏర్పాటు అనే మాట స్టీవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం, ఒక బాధ్యత మనకు దేవుడిచ్చాడు. ప్రియులారా, అలాగైతే కృప మన జీవితంలో చేసే పనులు ఎంత గొప్పవండి. ఈ వ్యక్తి జీవితంలో దేవుని కృపా కార్యాలు జరుగుతున్నాయి. భద్రపరిచింది, బ్రతికించింది, బలపరిచింది, బోధించింది, బాధ్యతనిచ్చింది, భవిష్యత్తును సిద్ధం చేసింది కృప. ఈ కృప ఆవరించి మన జీవితాలని ఇలాగా పరివర్తనకు తీసుకొని రావడం ఎంత గొప్ప విషయం. ఇది దేవుడు ఎదుర్కొన్నాడు. దేవుని ఎదుర్కొన్నప్పుడు, దేవుడు మనల్ని కలుసుకున్నప్పుడు మన జీవితాల్లో జరిగే గొప్ప కార్యం అని మనం ఈ వ్యక్తిని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళ చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కదా. దయచేసి చూడండి ప్రియులారా, ఈ 5వ అధ్యాయంలో మనము అపవిత్రాత్మలు బతిమలాడుకోవటం చూస్తాం. అపవిత్రాత్మలు బతిమలాడుకోవడం ఒక ప్రార్థనగా మనం చూస్తాం. అపవిత్రాత్మలు ప్రార్థన చేయడం ఉంది, మరి బైబిల్లో ఉంది, రాయబడింది. ఏంది వాళ్ళ ప్రార్థన అంటే, మమ్మల్ని దేశం విడిచిపెట్టి వెళ్ళనియొద్దు అనే ప్రార్థన.
సర్వాధికారి అయిన ప్రభు, సార్వభౌముడైన ప్రభు ఎదుట సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఉచ్చరిస్తూ భయపడుతూ ఈ దేశం నుండి విడిచిపెట్టి వెళ్ళమనొద్దు మమ్మల్ని అంటారు. ప్రియులారా, దేశాన్ని పాడు చేయడానికి పట్టుకున్న ఇప్పుడు అంతే. దేశాన్ని ఒక చోట 52 కోట్ల మంది కూడితే ఎట్లుంటదండి? నిన్నే వాట్సాప్ లో చూసాను, ఏదో ఒక బ్యాక్టీరియా, కొత్త రకం బ్యాక్టీరియా గంగా నదిలో ఫామ్ అయిందంట. నిన్ననే దాన్ని చూసారంట, సైంటిస్టులు కనుగొన్నారని చెప్తున్నారు. నిన్న కొత్త రకం ఒక బ్యాక్టీరియా కనుగొన్నారని నిన్న చూసాను. నేను ఎక్కడ ఒక గూగుల్ వార్తలు ఉంటాయి కదా, అట్లా చూశాను. ప్రియులారా, ఎంత భయంకరంగా దేశాన్ని పాడు చేయటానికి పూనుకున్నాయి ఈ దురాత్మలు అని చెప్తే మన దేశమే ఒక సాక్ష్యంగా ఉంది. కానీ ఒక మనిషినే విడిచిపెట్టు ఆ మనిషిని విడిచిపెట్టు అన్నాడు, కానీ దేశాన్ని విడిచిపెట్టు అన్న. దేశాన్ని విడిచిపెట్టు అనాలంటే దేశం కొరకు మనము ఎంత ప్రార్థన, మరి దేశం కొరకు మా దేశాన్ని ఆక్రమించుకోవటానికి వాటి ప్రార్థనే ఎక్కువగా ఉంది. ఈ దుష్టుని దురాత్మల ప్రార్థనే ఎక్కువగా ఉంది. అవే విజయం పొందుతున్నాయి అన్నట్టు చెప్పొచ్చు ప్రియులారా. కానీ భక్తుల ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు ఎక్కువ అవ్వాలి దేశం కొరకు అనేది ఒక గొప్ప మాటగా మనం దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళనియొద్దు. ఈ దేశంతో మాకు ఇంకా పని ఉంది, ఈ దేశంలో మాకు ఇంకా అవసరం ఉంది అన్నట్టుగా, మాకింకా సమయం రాలేదు కదా, నువ్వు బంధిస్తావు, బంధించి లోపలేస్తావు, నువ్వు సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే ఎందుకు వచ్చావు నువ్వు అని వాదిస్తూ ప్రార్థన చేస్తున్నాయి, ఎదురిస్తున్నాయి. ప్రియులారా, అయితే ఈ మనిషిని విడిచిపెట్టండి అని గద్దించాడు. అయ్యా అట్టయితే ఈ మనిషిని విడిచిపెడితే ఎక్కడికి పోవాలి మేము? ఆ పందుల మందలోకి పోతామని బతిమలాడుకుంటున్నాయి. సరే వెళ్ళండి అని చెప్పాడు. ఈ దేశాన్ని విడిచిపెట్టండి అని చెప్పాలి అనంటే దేశంలో ఉన్న దేవుని బిడ్డలందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన తక్కువైపోయింది అని చెప్పాలి మనం. ఇలా రెండోదిగా ఈ దేశంలో ఉన్న ప్రజలు బతిమలాడుతున్నారు. 15వ వచనంలో, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనాను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారందరూ వచ్చి 17వ వచనంలో తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగి. ప్రియులారా, ప్రాంతాలను బాగు చేసేవాడు దేశాన్ని బాగు చేయటానికి వచ్చాడు. జీవితాన్ని బాగు చేస్తున్నాడు కదా. బాగు చేస్తున్నా గాని ఎల్లమని బతిమలాడుతున్నారు అని అంటే వాళ్ళెవరు? దేవుని బిడ్డలే కదా. వీళ్ళు రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రం వాళ్ళే కదా. ఎందుకు వీళ్ళు దేవుణ్ణి దేవునికేం దూరంగా ఉన్నారు. ఒకప్పుడు యొర్దాను అవతలు ఉన్నారు. యెరూషలేముకు రావటం మానేశారు, ఆరాధన మానేశారు, భ్రష్ట జీవితానికి దిగిపోయారు, దేవునికి దూరస్తులైపోయారు. ఇప్పుడు దేవుణ్ణే విడిచిపెట్టి పొమ్మంటున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టి పొమ్మంటున్నారు. కానీ దేవుని బిడ్డలే గాని వాళ్ళ ప్రార్థన ఎట్టుందంటే, దేవుడు వద్దు మాకు, దేవుణ్ణి పక్కన పెట్టి ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇది వేషధారణ, ఇది కఠిన హృదయాలు చేసే ప్రార్థన. దేవుని గురించి తెలిసిన వాళ్ళు దేవుని లోపల చేర్చుకోకుండా, దేవునికి స్థానం ఇయ్యకుండా చేసే ప్రార్థన, ఇది వేషధారణ ప్రార్థనకు గుర్తుగా ఉంది ఈ రెండో ప్రార్థన. ఈ మూడో ప్రార్థన చూసి నేను ముగిస్తాను. 17వ వచనంలో ఆయన అన్నాడు, ఆయన ధోని ఎక్కినప్పుడు, 18వ వచనంలో, ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను అన్నాడు. ఇదే మన ప్రార్థనగా ఉంటే బాగుంటుంది. ప్రభువా, నేను నీతో ఉండాలి, నీతో ఉండాలి, నీతో ఉండాలి. మనం ఇందాక గుర్తు చేసుకున్నాం, వారు యేసుతో కూడా ఉండినవారు అనే ఒకటే ఐడెంటిఫికేషన్. అలాగే ఆయన మనల్ని పిలిచాడు. ఆ కొండకి కూర్చున్నప్పుడు మార్క్స్ వార్త ఇక్కడ 3వ పక్క పేజీలో 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి, వారు తనతో కూడా ఉండునట్లు అనే మాట వాడాడు. కాబట్టి ఆయనతో ఉండడం ఆయన మన ఆశయంగా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి. ఆయన కోరిక కూడా అదే, మనం ఆయనతో ఉండడం. ఆయనతో ఉండకపోతే మనము పరివర్తన చెందలేము. ఆయనతో ఉండాలనే ఆశ మనకు ఉండాలి, ఆయనతో ఉండాలనే ఆశ మనకు ఉండాలి. కాబట్టి ఈ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు 2 భాగాలుగా తన జీవితాన్ని మార్చేశాడు. సంఖ్యలతో పని లేకుండా చేశాడు. సమాధుల్లో నుండి తన స్థానాన్ని మార్చాడు, తన స్థితిని మార్చాడు, తనకు వస్త్రాలు ఇచ్చాడు, తన యొక్క స్థితిని మార్చాడు. తన నీ ఆవరణములో నివసించినట్లు నీ వేర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు
నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతామని కీర్తన 65లో రాశాడు. ప్రియులారా, సమాధుల్లో నుంచి సంఘంలోనికి తీసుకొని వచ్చాడు. సంఘంలోనికి తీసుకొని వచ్చిన ఆయన దేవుని కొరకు సువార్త ప్రకటిస్తున్నాడు. చివరిగా వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి అన్నాడు. ప్రభు కొరకై ప్రకటించేవాడుగా మారిపోయాడు, సేవకుడిగా మారిపోయాడు. 10 ప్రాంతాల్లో సువార్త ప్రకటించినట్టు మనం చూస్తాం. కాబట్టి ఈ గెరాసేనుల ప్రాంతంలో ఈ దెయ్యముల చేత పట్టబడిన ఈ వ్యక్తి జీవితంలో జీవితాన్ని 2 భాగాలుగా చేసిన ప్రభు మన జీవితాన్ని కూడా 2 భాగాలు చేశాడు. మనం వాళ్ళు చూశారు, అది ఆ సమాధుల్లో ఉన్నప్పుడు చూశారు, ఆ ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు చూశారు. రెండుటిని సమాజం చూస్తా ఉంది, లోకం చూస్తా ఉంది. చూస్తున్నప్పుడు మనం ఎలాగున్నాం? ప్రభువును బతిమాలుకుంటున్నాడు. ప్రభు, నేను నీతోనే ఉంటాను, నువ్వు ఇంటి వారి దగ్గరికి వెళ్ళి సాక్షిగా ఉండు అని అంటే, ఇంటి వారికి సాక్ష్యం చెప్పడమే కాదు, ఆ 10 ప్రాంతాలకు దెకపొలి ప్రాంతం అంతా సాక్షిగా ఉండి ఎంత గొప్ప అద్భుతంగా మారిపోయాడు. మన జీవితాలు కూడా ప్రభు కొరకు అలాగ ఉపయోగపడే సాధనాలైనయ్యా? మనం అలాగ పని చేస్తున్నామా? ప్రభు మనల్ని మార్చి ఎంతకాలమైంది? మనం ప్రభువులో రక్షణ పొంది ఎంతకాలమైంది? మన కొరకు ఆయన చేసిన బలియాగం, ఆయన పెట్టిన పెట్టుబడి ఎంత ఎటుపోతుంది? ఎందుకని మనం అలాగ కొన్నిసార్లు చాలా మంది జీవితాల్లో ఈ 2 భాగాలు, నేను ఒకప్పుడు ఇలాగంటే ఇప్పుడు కూడా అలాగే అన్నట్టుగా, ఇప్పుడు కూడా ధనాపేక్ష పోలేదు, ఇప్పుడు కూడా ఏదో అసూయ పోలేదు, ఇప్పుడు కూడా ఏందో చాలా చాలా దేవునికి ఇష్టమైన క్రియలు పోలేదు మనలో. అవి చాలా ప్రమాద స్థితికి చేరుతున్నాయి కొంతమందిలో. ప్రియులారా, దేవుని నామాన్ని చాలా అవమానపరిచే విధంగా చాలా మంది సేవకులు ఈ లోకంలో, దేశంలో తయారైపోయినారని చెప్పొచ్చు. కానీ పరివర్తన చెందిన తర్వాత ప్రభు కొరకు ఎలా బ్రతుకుతున్నాం? బట్టలు ధరించి స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం అనేది మనం నేర్చుకోవాలి. వినడం అనేది నేర్చుకోవాలి. ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, వినడం అనేది ఒక గొప్ప వరం అన్నాడు. వినడం నేర్చుకుంటే మనం అన్నిట్లో సక్సెస్ అవుతాం అన్నాడు. ప్రియులారా, వినడం మనకు అలవాటు అవ్వాలి. లోతుగా మీరేం వింటున్నారో పరిశీలిస్తూ వినండి అన్నాడు. ప్రియులారా, మనము ఏం చేస్తున్నాం అనేది ఒక హెచ్చరికగా ఉంది. ఉదయకాలం ప్రభు కొరకై ఉపయోగపడే ఒక గొప్ప సాధనాలుగా మనం మారదాము. ఇంకా మన ముందు పనుంది, ప్రకటించే పనుంది, ప్రభు కొరకు చేయవలసిన పనుంది. చేయడానికి సిద్ధపడదాం. ప్రభు చేతిలో మార్చబడిన జీవితాలు మనం. ప్రభు మనలో పని జరిగిస్తున్నాడు. ప్రభు మనలో ఆయన మహిమ పొందటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు కొరకు మనము అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. సార్ చెప్పండి సార్. వందనాలు సార్, చక్కని వర్తమానం అందించారు, మీకు ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఆఖరిగా మన దైవజనులు కర్నూలు ప్రభుదాస్ గారు మనకు ఆఖరిగా ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ గారు, కర్నూలు. సార్ వందనాలు సార్. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా జీవాధిపతి, అనంతుడా, అద్వితీయుడా, నేడు ఏకరీతిగా మా ప్రాణనాథుడా, స్తోత్రములు. మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణనాథుడు యేసుక్రీస్తు నామమున మరొకసారి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. తండ్రి, ప్రార్థించు మేరకు ఈ దినం కూడా మీరు మా జీవితాలు చక్కటి సమయాన్ని అనుగ్రహించారు. స్తోత్రములు. ఇలా జూమ్ యాప్ ద్వారా చేరి స్తుతించి పూజించి లేఖనాలను ధ్యానించే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. మీ దాసులను మరి మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తుతించి గణపరుస్తున్నాం. ధైర్యడా, మరి మా జీవితాలలో కూడా మీరు చేసిన మేలను మేము తలంచి నమ్మకముగా మేము జీవించడానికి కొరకు చూపండి. అవునానా, మరి రోత జీవితమును మమ్మల్ని విడిపించారు. పాత జీవితం నుంచి మమ్మల్ని బయటికి లాగారు. లోకరీతిలో ఉన్న మమ్మల్ని మీరు నీ సత్యంలోకి నడిపించారు. సమస్త విషయాల్లో నుంచి మమ్మల్ని బయటికి లాగిన దేవా స్తోత్రములు. అన్నాడు సేన
సంఖ్యలతో కట్టుబడి ఉండగా విడిపించిన దేవుడు, మేము కూడా తండ్రి పాపం అనే సంఖ్యలలో ఉండగా మమ్మల్ని విడిపించి మోచించి నీ సొత్తుగా, నీ జనముగా, నీ బిడ్డగా చేసుకున్నారు. మాకు అప్పగించిన పనిలో మేము కూడా భూలోకముల నమ్మకముగా జీవించడానికి కృప చూపండి. రక్షింపబడ్డాం, మరి మా పనిని మేము గుర్తెరిగిన వారమై ఈ లోకములో నేను ప్రకటించడానికి భూలోకములో నమ్మకముగా ఈ సత్య సువార్తలో తండ్రి మేము పనిచేయ వారముగా, పాత్రులుగా నేను ఉండటానికి ఇంకా కృప చూపండి. సెలవిచ్చిన దేవుడు స్తోత్రములు. మరి విశేషంగా వాక్యం అందించిన జఫన్నైన కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి ఆరోగ్యపడి దయచేసి ఈ పనిలో నీ సేవలు ఇంకా విరివిరిగా వాడబట్టడానికి కృప చూపండి. చేరువచ్చిన నీ బిడ్డలందరూ బట్టి స్తోత్రముడు తెలుస్తున్నాం. అది అనారోగ్యస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంది. వృద్ధులు, పెద్దలు, పరిశుద్ధులందరిని బట్టి కనపరుస్తున్నాం. అది మరి జూమ్లో ఎందరైతే రాలేక నిలిచారు మరొక తరం వారు కూడా మా మీదకి తీసుకుని వేడుకుంటూ అది ఇలాగూ తండ్రి మేము ఉదయకాల సమయంలో నీ పాత్రలు చేరి లేఖనాలను జ్ఞాపకం చేసుకునే కృపను భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రం తెలుస్తూ ఇదనమంతటా నీ కృపా తోడు సన్నిధి భద్రత కావులి మాతో ఉంచమని మిమ్మల్ని మీరు మహిపరచుకోమని మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ అడిగి ఊహించడం కంటే అత్యధిక దైత్య మా రక్షకుడు మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సార్ ప్రభుత్వ సార్ వందనాలు సార్. వందనాలన్నా. ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, పాట పాడిన వారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారికి, తర్వాత ప్రత్యేకమైన మన జపాన్ సార్ వందనాలు చెల్లిస్తూ చక్కని వర్తమానం అందించారు. అందుబట్టి జూమ్